కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వెలిగిస్తే గనక భయంకరమైనటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాంటిది ఈ కందిపప్పు దీపం వెలిగించడం. సో, దీన్ని ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఏదో ఓ రకంగా డబ్బులు కలిసొచ్చి అప్పుల విషవలయం నుంచి బయటపడాలంటే ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. ఎంత పెద్ద రుణ బాధలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టేటువంటి శక్తి కందిపప్పు దీపానికి ఉంటుంది. ఎవరైతే కందిపప్పు దీపాన్ని 9 మంగళవారాలు ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళకి 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత అతి త్వరలోనే ధనం చేతికొచ్చి పెద్ద పెద్ద అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. కందిపప్పు దీపం మంగళవారం రోజు ఎట్లా వెలిగించాలి? కందిపప్పు దీపాన్ని వెలిగించడానికి అప్పుల సమస్యలు పోవడానికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది పరిశీలిస్తే నవగ్రహాలలో కుజుడు దోషంగా ఉండేటువంటి దాంట్లో కుజుడి బలం పెరగాలి అంటే కుజుడికి ఇష్టమైనటువంటిది కందిపప్పు. సో, కుజుడు ఆనందిస్తాడు. కుజుడు ఆనందిస్తే అప్పులనేవి తీరిపోతాయన్నమాట. సో, కుజుడి బలం పెరిగితే దానివల్ల రుణ బాధల నుంచి సర్వం బయటపడొచ్చు. సో, అందుకే కందిపప్పు దీపం వెలిగించాలి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి ఆ రోజు చేయాలి ఇదంతా. సో, 9 నంబర్ ఇష్టం కాబట్టి 9 మంగళవారాలు వెలిగించాలి. సో, ముందుగా మంగళవారం రోజు ఎలా వెలిగించాలంటే ఒక పీట ఏర్పాటు చేసుకొని, ఆ పీటకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద షట్కోణం ముగ్గు వేయాలి. ముగ్గులలో షట్కోణం ముగ్గు అని మీకు తెలిస్తే గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తే వస్తది. సో, ఈ షట్కోణం ముగ్గుని ఒక అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్ అంతే. సో, దీన్ని షట్కోణం ముగ్గు అంటారు. సో, పీట మీద బియ్యపు పిండితో షట్కోణం ముగ్గు వేసి రాగి పళ్ళెం గాని, ఇత్తడి పళ్ళెం గాని ఉంచాలి. దాంట్లో 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి, ఒక కందిపప్పు, మసూర్ పప్పు అంటారు. 1 కేజీ మసూర్ పప్పు లేదా 1 కేజీ మసూర్ పప్పు వెండి లేదా రాగి పళ్ళెంలో పోయాలి. ఆ కందిపప్పు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ఉంచి నూనె అంటే 9 ఒత్తులు చేసి 9 ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా చేసి దక్షిణం వైపు పెట్టి ఏకహారత్తో గాని, అగరబత్తితో గాని వెలిగించాలి. దీన్నే కందిపప్పు దీపం అంటారు. ఆ 9 ఒత్తులు కూడా ఎర్ర ఒత్తులైతే చాలా మంచిదని చెప్తున్నారు. మీకు దగ్గరలో షాపుల్లో ఎర్ర ఒత్తులు గనుక మీకు దొరకకపోతే తెల్ల ఒత్తులు తీసుకొని ఆ తెల్ల ఒత్తి కుంకుమ రాసి అయినా సరే వెలిగించుకోవచ్చు. దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎర్ర ఒత్తులు తీసుకొని వాటిని 9 కలిపి ఒకే ఒత్తులాగా చేసి దక్షిణం వైపు ఉంచి దాన్ని వెలిగించాలి. కుజుడికి ఇష్టమైనటువంటి దిక్కు దక్షిణ వైపు కాబట్టి అక్కడ పెట్టి వెలిగిస్తే గనక అప్పుల సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చు. ఈ దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద ఉన్నటువంటి కందిపప్పు ఉంటది కదా! దాన్ని ఏం చేయాలి? దాన్ని నానబెట్టి గోమాతకి ఆహారంగా తినిపించుకోవచ్చు. లేదా ఆ కందిపప్పు ఎవరికైనా దానం ఇవ్వచ్చు. ఆ కందిపప్పుని మీరు వంటల్లో అయినా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. 9 మంగళవారాలు దీన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీరు దీంట్లోంచి బయటపడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ట్రై చేయండి.